రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. రాత్రి ఉదయం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వచ్చే 3 రోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల వరకు తగ్గాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం రాత్రి వేళ వృద్ధులు చిన్నారులు బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.1 డిగ్రీలు నమోదైంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో సాధారణం కన్నా 5.7 డిగ్రీలు తగ్గి 6.3 నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 5 జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రమైన చలి దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ పాఠశాలలు పనివేళల్లో మార్పులు చేశారు. రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. రాత్రి ఉదయం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, వచ్చే 3 రోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి విపరీతమైన చలి పెడుతుందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో కూడా విపరీతమైన చలి కూడా ఉండే అవకాశాలు ఉందని కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే అటు ఆదిలాబాద్ లో, ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా చలి విపరీతంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అటు దిక్కు అటు దక్షిణ తెలంగాణ మరియు పశ్చిమ తెలంగాణలో కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని కూడా తెలియజేశారు. మరి అటు ఈశాన్య తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం, ఏటూరు నాగారం, ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికే చలి విపరీతంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం ఇప్పటికే 12 డిగ్రీ సెల్సియస్ ఉంది. దాని చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో మాత్రం మొయినాబాద్ చూసుకుంటే 7 డిగ్రీ సెల్సియస్ ఉంది. షేర్లింగంపల్లి 7 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఈ విధంగా ఉష్ణోగ్రతలు కూడా హైదరాబాద్ లో నమోదవుతున్నాయి. ఒక దిక్కు కూడా ప్రజలు కానీ, అటు సిటిజన్స్ కానీ, అటు చిన్నపిల్లలు కానీ చలి తీవ్రతకు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అంటూ వైద్య నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు తెలంగాణలో, ఇటు హైదరాబాద్ లో విపరీతమైన చలి కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. ఎముకలు కొరికే చలి ప్రారంభమైంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా రానున్న 5 రోజుల పాటు కూడా అటు ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో కూడా విపరీతమైన చలి ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.